చేస్తున్నావు? రండి పిన్ని గారు, కూర్చోండి. మీ అత్తగారు ఊరెళ్ళారటగా? అవును పిన్ని, మా ఆడపడుచు రజనీకి ఒంట్లో నలతగా ఉందని ఫోన్ చేసింది. వారం రోజులుండి వస్తానని నిన్న సాయంత్రం అత్తయ్య ఊరు వెళ్ళారు. వెళ్లే ముందు మీ ఇంటికి వచ్చారు కూడాను. అవునట, మా కోడలు చెప్పింది. అప్పుడు నేను ఇంట్లో లేనులే. అవును, బుజ్జిగాడు కనపడటం లేదు. వాళ్ళ నాన్నగారితో బయటికి వెళ్ళాడు. కాఫీ తీసుకోండి. ఇప్పుడే తాగానమ్మా. అరకప్పు మాత్రమే తెచ్చాను, తీసుకోండి. కామాక్షం ఊరెడితే వెళ్తిగా ఉంటుంది, నాకు కాలక్షేపమే ఉండదు. అత్తయ్య గారు మీరు మంచి స్నేహితులు, అందుకే మీకు అలా ఉంటుంది. నేను సక్కుబాయి, శాంతమ్మ, కాంతామణి కాశీకి వెడుతున్నాం. కామాక్షిని అడిగితే మా అబ్బాయి పరిస్థితి బాగాలేదు, రాను అని. అందరూ కలిసి వెడదామని నాకిష్టంగా ఉంది. అత్తయ్య అంటూ ఉంటుంది ఎప్పుడూను, కాశీకి తీసుకువెళ్తాను అంటూనే మావయ్య గారు కాలం చేశారు అని. కామాక్షికి రావాలనే ఉంది, కానీ మీరంతా వెళ్తుంటే ఆవిడకి రావాలనే ఉంటుంది. డబ్బులకు ఇబ్బందిగా ఉంటుందని అత్తయ్య సంశయించినట్లున్నారు. నీకు ఈ విషయం చెప్పలేదా? చెప్పలేదు పిన్ని, మొహమాట పడ్డారేమో. 2 వారాల తర్వాత వెడదాం అనుకుంటున్నాను. మీ ఆయన్ని అడిగి వారం తర్వాత చెప్పు. అత్తయ్యను పంపాలనే ఉంది నాకు కూడా. ఆయన అడిగాక మీకే విషయం చెప్తాను. అలాగేనమ్మా, మంచిది. వస్తాను, ఇది చెప్పడానికే వచ్చాను. మంచిది పిన్ని గారు. రాధా, కాఫీ తీసుకురా. ఇదిగోండి. బుజ్జిగాడికి సర్కస్ చూడాలనుందట, ఒకటే మారం చేస్తున్నాడు. సాయంత్రం వెళ్దామా? సరే, సాయంత్రం వెళ్దాం, రెడీగా ఉండండి. ఏమండి, ఒక మాట అడుగుతాను, కాదన్నారు కదా? ముందు చెబితే కదా అవునని కాదని అనడానికి. శాంతమ్మ, కాంతామణి, రమణమ్మ, సక్కుబాయి అందరూ కాశీకి వెళ్తున్నారటండి. ఏ, నువ్వు వెళ్తావా? నాతో సహచర్యం అంత విరక్తి కలిగిందా? ఇప్పుడు అవసరం మనకు లేదులేండి, కానీ అత్తయ్య. రాధా, మన పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నావా? నా జీతం ఇంటి అవసరాలకే సరిపోతుంది. కాశీలు కైలాసాలు అంటావేమిటి? అది కాదండి. నువ్వు ఇక మాట్లాడకు, నేను వెళ్తున్నాను. ఏమండి, వాళ్ళందరూ అత్తయ్యకి మంచి స్నేహితులు. అందరూ వెళుతూ ఉంటే ఏమండి, అత్తయ్యని పంపాలని ఉంది నాకు. అవును, నిజమే. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. నువ్వు అది అర్థం చేసుకోవే. మన పరిస్థితి ఈ రోజు కాకపోయినా రేపైనా బాగుపడుతుంది. కానీ అత్తయ్యను కాశీకి పంపే అవకాశం రాకపోవచ్చు. నిదానంగా ఆలోచించండి. అంటే నిన్ను రికమెండ్ చేయమని చెప్పి అమ్మ రజనీ దగ్గరికి వెళ్ళిందా? అయ్యయ్యో, అత్తయ్య నాకేం చెప్పలేదు. రమణమ్మ పిన్ని గారు అడిగారు. మిమ్మల్ని అడిగాక చెప్తాను అన్నాను. అడిగావు కదా, వీలు కాదని చెప్పి. బాగున్నారా అత్తయ్య? రజనీ, అన్నయ్య గారు బాగున్నారా? రజనీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బాగున్నారమ్మా. అవును, బుజ్జిగాడేడి? బయట ఆడుతున్నాడు అత్తయ్య. సరే, ముందు వెళ్ళి వాడిని తీసుకునిరా. వెళ్ళినప్పటి నుంచి కళ్ళల్లో మెసులుతున్నాడు అనుకో. వాడు కూడా నాన్నమ్మ ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నాడు. ఉండండి, తీసుకొస్తాను. పిన్నిగారు, పిన్నిగారు. రామ్మా రాధ, మీ ఆయన అడిగావా? అడిగాను పిన్ని, డబ్బులకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు. మీకిప్పుడు డబ్బు సర్దుబాటు కాకపోతే తర్వాత ఇద్దరులేమ్మా, నేను సర్దుబాటు చేస్తానన్నానుగా. మరోసారి ఆయన అడిగి చూస్తాను. సరేనమ్మా, ఏదో అందరం స్నేహితులేం కదా, కలిసి పెడితే సరదాగా ఉంటుంది. జీవితం చివరి దశలో ఉన్నవాళ్ళం కదా, కాస్త పుణ్యప్రాప్తి కలుగుతుంది అన్న ఆశ. పాపం అత్తయ్య గారికి వెళ్ళాలనే ఉంది. రేపు ఏ విషయం ఆయన్ని అడిగి తెలుసుకున్నాక చెప్తానే. సరేనమ్మా, మంచిది, వస్తాను. ఏమండి, రమణమ్మ పిన్ని డబ్బు సర్దుబాటు చేస్తాను అన్నారు. అత్తయ్యను కాశీకి పంపిద్దామండి. చూడు, నన్ను అప్పుల పాలు చేద్దామని చూస్తున్నావా? అయ్యయ్యో, దానికి అంత రాద్ధాంతమా? చూడు రాధ, ఆవిడ నాకన్న తల్లి. నాకు మాత్రం ఆమె మీద ప్రేమ లేదా? మన పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇటువంటి ప్రయాణాలు దేనికి? ఉన్న దగ్గర దేవుడు లేడా? పెద్ద ఆవిడ, వాళ్లతో కొద్ది రోజులు దైవదర్శనానికి వెళితే ఆవిడకు తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుందండి. మీరు కాదనకండి, అత్తయ్యని పంపిద్దాం. గుడ్ డాటర్ ఇన్ లా అని కాండక్ట్ సర్టిఫికెట్ కావాలనుకుంటే మీ పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి, ఈ విషయంలో నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు. ఈ మాత్రం దానికి అంతగా సీరియస్ అవుతారేంటండి? అత్తయ్య గారి సంతోషం మనది కాదా? మీరు డబ్బుల విషయం ఆలోచిస్తూ
ఆవిడ చిన్నబుచ్చకండి. నేను చెప్పేది కాస్త వినండి. ఇదిగో పాఠాలు నాకు కాదు, ట్యూషన్ పిల్లలకు చెప్పు. చూడమ్మా రాధా, హరి చిన్నతనంలో చాలా జబ్బు పడ్డాడమ్మా. అప్పుడు కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి దర్శనం చేసుకుని పసుపు కుంకాలు 116 రూపాయలు సమర్పించుకుంటాను అని మొక్కుకున్నానమ్మా. 2 ముక్కులు తీరాయా అత్తయ్య? మీ మామయ్య గారు ఉన్న రోజుల్లో కంచి కామాక్షి, మధుర మీనాక్షిల దర్శనం కలిగిందనుకో. కానీ కాశీ తీసుకెడదామని అనుకుంటూనే ఆయన యాపన చేస్తూ కాలం చేశారమ్మా. అత్తయ్య బాధపడకండి. చూడు రాధా, రమణమ్మ వాళ్ళు ఎలాగో కాశీకి ఎడుతున్నారు కదా, అబ్బాయిని అడిగి అమ్మవారికి పసుపు కుంకాలు, చీర 116 రూపాయలు ఏర్పాటు చేయమ్మా. వాళ్ళతో అయినా పంపిద్దాం. అలాగే అత్తయ్య. రాధా, అమ్మకి రమ్మని ఫోన్ చేయనా? వెళ్ళి వారమే కదా అయింది. 2 రోజుల తర్వాత చేద్దాంలేండి. నీకు ఒంట్లో నలతగా ఉంటుందిగా, అమ్మ వస్తే బుజ్జిగాని చూస్తుంది, పనుల్లో నీకు కూడా సహాయంగా ఉంటుంది. నాకు ఇప్పుడు అంతగా నీరసంగా లేదండి. 2 రోజుల తర్వాత రజనీకి నేనే ఫోన్ చేసి చెప్తాలేండి. సరే, మంచిది రాధా. నిన్ను ఊరికే బుజ్జిగాడు విసిగిస్తున్నాడుగా, వాడిని అలా బయటికి తీసుకెళ్తా. తీసుకువెళ్ళండి. అత్తయ్య లేకుంటే వీడు చాలా సతాయిస్తున్నాడు. ఎప్పుడు వస్తుంది అంటూ విసిగిస్తున్నాడు. అమ్మ గారాబం చేసి వీడిని చెడగొడుతుంది. చిన్నపిల్లాడు కదా, ఇప్పుడేం చెడిపోలేదులే. నాన్నమ్మల గారాబాలంటే అలాగే ఉంటాయి మరి. రాధా, రాధా, ఏమిటండి కంగారు పడుతున్నారు? అమ్మని పంపమని రజనికి ఫోన్ చేశాను. అమ్మ అక్కడికి రాలేదని చెప్పింది. నాకు ఒంట్లో కులాసాగా ఉంది అంటున్నాను కదా, అత్తయ్యని పంపమని మీరెందుకు ఫోన్ చేశారు? నువ్వు అలా అంటున్నావు కానీ నీరసంగా ఉంటున్నావు. నీకు ఇలా ఉన్నప్పుడు అమ్మ అక్కడ చేసేదేముందని పంపమని చెప్పి రజనికి ఫోన్ చేశాను. రాధా, మరి అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీరు కంగారు పడవాకండి. అమ్మ రజని దగ్గరికి వెళ్ళలేదంటే కంగారు పడకుండా ఎలా ఉండని చెప్పు. కాశీకి పంపలేదని అమ్మకి నా మీద కోపం వచ్చి ఉంటుంది. అత్తయ్య మనస్తత్వం అలాంటిది కాదండి. అమ్మ నా పరిస్థితి అర్థం చేసుకుంది అనుకున్నా, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. ప్లీజ్ మీరు ఊరుకోండి. అవును, తను నీ తల్లి కాదుగా, నీకు అలాగే ఉంటుంది మరి. అయ్యో, విచారంలో మీరు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. అత్తయ్య మీకొకటి నాకొకటి కాదు కదా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? రజనీ దగ్గరికి కాకపోతే వేరే బంధువుల దగ్గరికి వెళ్ళిందేమో. రేపు కనుక్కొని ఆలోచిద్దాం. నాకేం తోచటం లేదు రాధా. అత్తయ్య చిన్నపిల్ల కాదు కదండి తప్పిపోవడానికి. కంప్లైంట్ విషయం రేపు ఆలోచిద్దాం. రాధా, నువ్వు నన్ను ఊరడించకు. అమ్మ నా మీద అలిగి ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడ ఏం కష్టాలు పడుతోందో. నాన్నగారు పోయాక నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, కానీ నా వల్ల తన మనసు ఎంత గాయపడిందో. మనసు మార్చుకొని అత్తయ్య గారు వచ్చేస్తారులేండి. కంప్లైంట్ ఇవ్వడం తప్ప గత్యంతరం లేదు. అదిగో అత్తయ్య గారు వచ్చేశారు. రాధా, రాధా, బుజ్జిగాడు ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నాడు అత్తయ్య. ప్రయాణం కులాసాగా జరిగిందా? అమ్మా, నువ్వా? ఏంట్రా హరి, ఏమిటి అలా కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం లేదత్తయ్య, నాకు ఒంట్లో కాస్త నలతగా ఉంటేను కంగారు పడుతున్నారు. ఏమిటి నలతగా ఉందా? ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, కొంచెం నీరసము వికారంగా ఉంటుంది. అమ్మా, రాగానే ఎంత శుభవార్త చెప్పావు తల్లి. 3 ఇలవేల్పుల తల్లి మన ఇంటికి రాబోతోంది అనమాట. హరి, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అవునమ్మా, నిజంగా నేను అదృష్టవంతుడినే. అత్తయ్య, మీరు ముందు స్నానం చేయండి, తర్వాత కాఫీ తాగి కాశీ కబులు చెబుదురు గాని. అలాగేనమ్మా. ఈలోగా ప్రసాదం నువ్వు తీసుకుని హరికి బుజ్జికి కూడా ఇంత పెట్టమ్మా. నువ్వు అమ్మను కాశీకి పంపి నన్ను ఇంత కంగారు పెడతావా? మీరు ఒప్పుకోలేదు కదా, అందుకే చెప్పలేదు. అవును, మరి డబ్బు ఎలా ఏర్పాటు చేశావు? నేను ట్యూషన్ చెప్పిన డబ్బులు నా అవసరాలకు వాడుకోమని చెప్పారుగా మీరు. నేను వాడుకోగా మిగిలిన డబ్బులు బుజ్జిగాడి పేరున పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ బుక్ తీసి ప్రతి నెల కొంత జమ చేస్తున్నాను. అంటే డబ్బులు డ్రా చేశావా? డ్రా చేయలేదు. ఆ బుక్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చే నెలలో ఉంది. నెల తర్వాత రమణమ్మ గారికి ఇస్తాను అని చెప్పాను. బుజ్జిగాడికి డబ్బులు తర్వాత పొదుపు చేయొచ్చులేండి. కానీ అత్తయ్య గారి మొక్కు మాత్రం తీరిపోయింది. సమయానికి రమణమ్మ గారు సాయం చేశారు,
లేకపోతే అత్తయ్య గారి కోరిక తీరేది కాదు కదా. మొత్తానికి కామాక్షమ్మ కాశీ ప్రయాణం సవ్యంగా జరిపించావన్నమాట. థ్యాంక్ యూ. అత్తయ్య పిలుస్తున్నారు, కాఫీ ఇచ్చేసి వస్తాను. మీరింతవరకు కామాక్షమ్మ కాశీ ప్రయాణం